సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ వస్తే అది నాది, ఫ్లాప్ వస్తే అది వేరే వాళ్ళదని చెప్పే చాలామంది నాకు తెలుసు. అలాంటి వాళ్ళ ఎదురు కాకుండా ఒక సినిమా హిట్ అయినా నాదే, ఫెయిల్ అయినా నాదే, నా డెసిషన్ మీదే సినిమా అంతా జరిగిద్ది. నేను క్యాషియర్ని కాదు, మేకర్ని అంటూ ఒక నిర్మాత వచ్చాడు 8 సంవత్సరాల కిందట. ఆయన 8 ఏళ్లలో 4 సినిమాలు తీసాడు. ఎవరు ఆ నిర్మాత, ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు అనుకుంటున్నారేమో. ఆయనే రాహుల్ యాదవ్ నక్క గారు. మొన్న ఈ మధ్య బ్రహ్మానందం అనే సినిమాతో మనందరం ముందుకు వచ్చారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం, మనసు విప్పి మాట్లాడదాం. నమస్తే. నమస్తే. నమస్తే రాహుల్ గారు. నమస్తే అండి. 8 years జర్నీ. ఎందుకు సార్ 4 మూవీసే? అంటే టైం అట్లా తీసుకున్నాం, అంటే మధ్యలో కోవిడ్ వల్ల కొంచెం డిలే అయింది. సో ఫస్ట్ మూవీ మలిరావ తీసినప్పుడు లైక్ ఇనీషియల్గా నాకు పెద్దగా ఏం తెలియదు కాబట్టి వి టుక్ అవర్ ఓన్ టైం. తర్వాత ఏజెంట్కి టైం పట్టింది బికాజ్ సేమ్ కొత్త టీమ్ మళ్ళీ ప్రీ ప్రొడక్షన్కి. ఒకటి ఏంటంటే ప్రీ ప్రొడక్షన్కి బేసిక్గా ఒక అట్లీస్ట్ ఒక క్లోజ్ టు 1 year ఒక సినిమాకి ఇస్తే ఐ థింక్ ప్రీ ప్రొడక్షన్కి ప్రీ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ ప్రొడక్ట్కి 1 year పడుతుంది. ఒక 1 year తీసుకుంటే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. అంటే నాకు అలవాటు పడిన ప్రాసెస్లో ఐ థింక్ 1 year ఇస్ ది రైట్ టైం టు యాక్చువల్లీ డూ అ మూవీ. నేను ఎక్కడో చూశాను సార్ మీ గురించి. ఒక సినిమా సక్సెస్ వచ్చినప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్గా నించుంటున్నారో, కొంచెం అటు ఇటుగా అయినప్పుడు కూడా అది నాదే బాధ్యత అని చెప్పేసి మాట్లాడారు. అంత గట్స్ ఒక నిర్మాతకు అవసరం అంటారా? అంటే ఇంకా డే 1 నుంచి డెసిషన్ మందే. ఏదున్నా, ఏ డెసిషన్ తీసుకున్నా, ఒక డైరెక్టర్కి సపోర్ట్ చేసినా, ఒక యాక్టర్స్కి సపోర్ట్ చేసినా, ఏది చేసినా యూ నో ఇట్ అండ్ యు ఆర్ ఓకే విత్ ఇట్. సో అన్నీ తెలిసి అన్నీ ఓకే చేసి ముందుకు తీసుకెళ్ళినప్పుడు మంచైనా చెడైనా మనమే ఉండాలి అనేది. అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ దట్ ఈస్ యువర్ డ్యూటీ. ఇప్పుడు హిట్ అయితే నాకు ఐ థింక్ ఐ విల్ గివ్ ఇట్ టు ద టీమ్. బట్ ఏదైనా తప్పు అయింది అని అంటే ఐ షుడ్ ఓన్ ద రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ మిస్టేక్ అయింది ఏంటిది అండ్ లైక్ టిల్ ద టైం నేను ఆ తప్పుని నాది అని నేను అనుకోకపోతే నేను ఎదగలేను. కరెక్ట్. ఐ షుడ్ ఓన్ మై మిస్టేక్స్. ఇప్పుడు నాకు ఎక్కడైనా తప్పు జరిగింది, తప్పు వాళ్ళ వల్ల జరిగిందా వీళ్ళ వల్ల జరిగిందా అనేది వదిలేస్తే నీ సమక్షంలో జరిగింది. సో యూ ఆర్ ది హెడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓకే. సో మీ సమక్షంలో జరిగినప్పుడు యూ హ్యావ్ టు ఓన్ దట్ రెస్పాన్సిబిలిటీ టు వాట్ ఎవర్ లెవెల్. సార్ ఒక 8 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. అసలుకి అంటే నాకు వేరే ఉద్దేశం కాదు, ఏదో మన ఇంటర్వ్యూ మాడేసేయాలి అనేది ఉండదు నాకు. లేదండి, అండ్ మీతో నాకు చనువు ఉంది ఎప్పటి నుంచో అండ్ లైక్ ఐ రెస్పెక్ట్ యు లాట్. అందుకని నాకు మీ అన్నీ తెలుసుకోవాలని ఉంటుంది. అంటే నాకున్న క్యూరియాసిటీనే ఆడియన్కి కూడా ఉంటుంది. డెఫినెట్గా అది నేను నమ్ముతాను. అసలుకి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి ఒక సినిమా తీయాలనుకోవటం ఏంటి, అక్కడ డెసిషన్ మేకర్ నేనే అవ్వాలనుకోవటం ఏంటి, క్యాషియర్స్గా మారిపోతున్న టైంలో, మళ్ళీ చెప్తున్నా క్యాషియర్స్గా నిర్మాతలు మారిపోతున్న టైంలో మీరు వచ్చి ఇక్కడ ఏం సాధిద్దాం అనుకున్నారు, మీరు కరెక్ట్గానే ఉన్నారా, మీరు మొదటి సినిమా ఎలా ప్రారంభించారు? అంటే నేను టు బీ వెరీ ఫ్రాంక్ సినిమాలోకి వస్తా అనే ఆలోచన ఎన్నడూ లేదు. ఆ రోజు ఈవినింగ్ తప్పితే అసలు ముందు ఎన్నడూ నేను సినిమాలోకి వస్తా అని కానీ ఎప్పుడు జరగలేదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ నేను అంటే ఇంజనీరింగ్ అయిన తర్వాత చాలా చేశానండి అక్కడిక్కడ. సో ఒక ఎన్జిఓకి పనిచేసిన కొన్ని రోజులు, భారతోదయ మిషన్ అని లైక్ చెప్పండి. భూమి అని ఒకటి ఉంది, భూమి అని. సో భారతోదయ మిషన్ ఎన్జిఓ కదా, ఎన్జిఓ. సో ఐ వాజ్ వాలంటరీలీ వర్కింగ్. ఎన్జిఓకి మీకేంటి రిలేషన్? ఏం లేదు, ర్యాండమ్గా మేము ఒక సినిమా చూసి అలా అదేంటి నేను మా ఫ్రెండ్ సినిమా చూసి నెక్లెస్ రోడ్లో వెళ్తుంటే ఒక గ్రూప్ కొంతమంది కూర్చొని ఉన్నారు కొన్ని ప్లకార్డ్స్ పట్టుకొని. ఏంటి అని వెళ్ళి క్యూరియాసిటీగా జస్ట్ ఊరికే వెళ్ళి కూర్చుంటే సో దే వర్ డిస్కసింగ్ అబౌట్ ఫ్యూ థింగ్స్, ఇష్యూస్ అవి ఇవి. సో అట్లా వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ కలుద్దాము, నెక్స్ట్ మీటింగ్ అక్కడ కలుద్దాం అన్నప్పుడు సో వీ వెంట్ టు దర్ మీటింగ్స్. నామకాన్లో కొన్ని రోజులు జరిగింది. సో ఫైనలీ దే డిసైడెడ్ అండ్ లైక్ ఆ టైంలో రసూల్పురా స్లమ్లో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. సో ఆ గవర్నమెంట్ స్కూల్కి సో ఏదైతే ల్యాండ్ ఉందో దట్ వాజ్ ఆల్రెడీ ఎంక్రోచ్డ్. సో ఉన్న ల్యాండ్ అన్నా కాపాడుకోవాలి అని చెప్పేసి కాంపౌండ్ వాల్ కట్టాలి. సో
ఇక్కడ మన బంజారాల్స్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది చూడండి. అవును. మైనారిటీ ముఫ్కంజా. ముఫ్కంజాలో ఒక లెక్చరర్ వాజ్ మెంటరింగ్ అస్. ఓకే. వన్ సీనియర్ హెచ్ఓడి వాజ్ మెంటరింగ్ ది ఎంటైర్ టీమ్. వీ వర్ ఓన్లీ అంటే వాలంటీర్స్. దే వాజ్ అండర్స్టాండ్. ప్రాపర్ టీమ్ ఉండే. సో దానికి వీ వర్ రియల్లీ ఎక్సైటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. సో అలా స్లోగా సో దాంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ అంటే లైక్ అంటే ఫ్రీడమ్ అండర్ కన్స్ట్రక్షన్ అని August 15th స్టార్ట్ చేసిన అది ఏదైతే బిల్డింగ్ కాంపౌండ్ ఇందాక మీరు మాట్లాడితే లామాఖాన్ పేరు ఎత్తారు. అలా లామాఖాన్లో అందరు ఆర్టిస్టులు పుడతారు, ఆర్టిస్టులు కళలు ఉంటాయి. అక్కడ నుంచి అంటే లైక్ ఏమో తెలియదు కానీ అక్కడ వి మెట్ లాట్ ఆఫ్ టైమ్స్. సో అక్కడ చిన్న స్టేజ్ థియేటర్స్ జరిగేటప్పుడు కూడా అప్పుడు క్యాజువల్గా చాలా చూసాను. 30 మంది ఉన్న వాళ్ళు ఒక స్టేజ్ చేస్తుంటారు, అవును. దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు, దాన్ని క్లాప్స్ కొడుతుంటారు. అవును. ఆ చిన్న ప్లేస్లోనే ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి. ఇప్పటికీ చాలామంది ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ అక్కడికి వెళ్ళి దే రైట్ స్టోరీస్ అక్కడ కూర్చొని రాసుకుంటారు. నేను అప్పుడు వెళ్ళిన తర్వాత మధ్యలో మళ్ళీ ఒక్కసారి వెళ్ళిన అంతే. మధ్యలో కొన్ని రోజులు దే ఆల్సో క్లోజ్డ్ ఇట్ ఫర్ సమ్ రెనోవేషనో లేకపోతే సమ్ ఇష్యూ ఏమైందో తెలియదు కానీ కొన్ని రోజులు మళ్ళీ ఇట్ ఈస్ ఓపెన్. ఫైనల్గా భూమిలోకి వెళ్ళినాక ఆ స్కూల్ కాపాడారా? ఆ స్కూల్ని అంటే లైక్ అట్లీస్ట్ మేము ప్రహరీ చేసినంత వరకైనా అయినంత వరకు అండ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అవి ఇవి వచ్చినాయి. బట్ అక్కడ ఉన్న స్లమ్ వాజ్ వెరీ సపోర్టివ్. సో దాంట్లో ఇంకో ప్రోగ్రామ్ కూడా ఉండే లైక్ ద్రోణాచార్య ఏకలవ్య ప్రోగ్రామ్. సో మెంటర్షిప్ అండ్ లైక్ అట్లీస్ట్ వీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెంటరింగ్ ఫ్యూ స్టూడెంట్స్ 9th class 10th class స్టూడెంట్స్కి వాళ్ళకి మెంటర్ చేసి బెటర్ ఎడ్యుకేషన్ అంటే లైక్ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఏ చదివితే బెటర్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, తర్వాత ఇంజనీరింగా లేకపోతే ఇంకేదన్నా ఆర్ట్స్లోనా. సో ఇట్ వెంట్ ఆన్ టు ద లెవెల్ వేర్ వాళ్ళ స్టూడెంట్స్ దే స్టార్టెడ్ కమింగ్ బ్యాక్ అండ్ మెంటరింగ్ దర్ స్టూడెంట్స్. సో దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. సో ఆ టైంలో ఇంట్లో చెప్పేది ఏంటంటే నేను సివిల్స్కి ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయినా. ఐ డెంట్ వాంట్ టు గో అవుట్ సైడ్, నాకు బయటికి వెళ్ళాలని లేకుండా. సో ఇంట్లో ఒక్కడనే ఎంబీఏ చదువుకున్నారు? ఎంబీఏ కూడా లేదు, నేను ఓన్లీ ఇంజనీరింగ్ బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. సో ఇంట్లో ఒక్కడనే అండ్ ఫస్ట్ క్లాస్ నుంచి హాస్టల్, నేను ఫస్ట్ to 12th I was in హాస్టల్, ఓన్లీ ఇంజనీరింగ్ ఇంట్లో కూర్చునేది. సో నాకు బయటికి మళ్ళీ వెళ్ళి ఎక్కడో యూఎస్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలని లేదు ఉద్దేశం లేకుండా. సో ఐ థాట్ ఇక్కడ ఉండే సివిల్స్కి ప్రిపేర్ అవుదాము. సో ఐ ఆల్వేస్ థాట్ దర్ ఓన్లీ లైక్ నాకు ఉన్న పరిమితిలో నేను అనుకున్నది ఏంటి అంటే దర్ ఓన్లీ 4 ఆప్షన్స్ వేర్ ఒక మనిషి గురించి కొంతమందికి తెలియాలి అని అంటే ఈ 4 చేస్తే తప్పితే పక్కనోడి గురించి తెలియదు అనేది ఒకటి. అయితే పాలిటిక్స్లో ఉండాలి, లేదా స్పోర్ట్స్లో ఉండాలి, లేదా సినిమాలో ఉండాలి, లేదంటే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పెద్ద లెవెల్లో ఉండాలి. సో పాలిటిక్స్ అంటే లైక్ మదర్ సైడ్ ఉన్నారు అది, కానీ ఫాదర్ సైడ్ పెద్దగా ఏం లేదు. అండ్ పెద్ద లీవే ఎప్పుడు ఆ ఇంక్లినేషన్ లోపల నుంచి ఉన్నా కానీ ఆ ఒక దారి అట్లాంటిది లేదు. స్పోర్ట్స్ ఎప్పుడో 10thలోనే వదిలేసుకున్నాం, అది కూడా లేదు. సినిమానా అసలు సంబంధమే లేదు. సో ఐ థాట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ మైండ్ సెట్లో ఉంది. సో ఇంట్లో చెప్పడం ఇది, చేసేది మాత్రం ఎన్జిఓకి వాలంటీర్షిప్ చేసినప్పుడు ఒక్కసారి దొరికిపోయాము. అంటే సివిల్స్ అని చదవడానికి వెళ్తున్నావు అంటే గాంధీ హాస్పిటల్ క్లీన్లీనెస్ డ్రైవ్ ఉండే ఒక సండే, పట్టుకొని పెద్ద ఊడ్చుకుంటూ ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంటే ఈనాడు పేపర్లో చిన్న ఫోటో పడ్డది, దాంట్లో నా ఫేస్ ఉంది. సో డాడీ చూసి అప్పటివరకు ఎక్కడికి వెళ్తున్నావు అంటే లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటున్నామని చెప్తున్నాను. సో దొరికిన తర్వాత దెన్ హీ సెడ్ నువ్వు అనుకుంటున్నావు కదా ఏదో ఒకటి, అదన్నా సీరియస్గా చేస్తే బాగుంటుంది కదా, వై ఆర్ యూ అన్నెసరీ వేస్టింగ్ టైం అంటే సర్లే ఇంకా ఇదంతా కాదని చెప్పేసి ఐ వెంట్ టు ఢిల్లీకి వెళ్ళి ఇంకా ఒక 4 odd years I was there continuously. ఓకే, మీ బీటెక్ ఎప్పుడు అయిపోయింది సార్? 2005 అంటే 2010 దాకా మీరు ఢిల్లీలో ఉన్నారు. 2010 11కి అటెంప్ట్ ఇవ్వలేదు, మళ్ళీ 12 మెయిన్స్ కూడా క్లియర్ అవ్వలేదు. మళ్ళీ పెళ్ళి అయింది, అండ్ లైక్ 13లో ఎంగేజ్మెంట్ అయింది, 14లో పెళ్ళి అయింది. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. 14లో పెళ్ళి అయింది. ఇంకా పెళ్ళైన తర్వాత మళ్ళీ అది మారుతుంది, లక్ మారుతుంది, మళ్ళీ ఇంకొక ఫైనల్ అటెంప్ట్ ఇమ్మన్నారు. మళ్ళీ ఫైనల్ అటెంప్ట్ ఇచ్చిన, మళ్ళీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా, మళ్ళీ కుదరలేదు. ఇంకా లాస్ట్కి ఐ థాట్ ఇంకా
ఇట్ ఈస్ నాట్ రిటన్ లైక్ నో మ్యాటర్ వాట్ ఐ స్వెట్ లాట్ అండి. ద బిగ్గెస్ట్ ఇష్యూ ఇస్ నాకు ఊరికే కూర్చుంటే నేను ఐ కెనాట్ కంప్లీట్ మై మెయిన్స్ పేపర్స్. రాయడం అండ్ లైక్ ఒక ఫస్ట్ 2-3 పేజెస్ ఫాస్ట్గా రాస్తాము, దాని తర్వాత చెమటకి నాకు స్పీడ్ ఉండదు. పెన్లో ఆగిపోతుందేమో, అంటే చెమట నేను హ్యావ్ టు ఇక్కడ ఖర్చు పెట్టుకొని రాయాలి. ఓకే. సో ఇది మొత్తం ఇట్లా అంతా స్వెట్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిసేపు చూస్తే మీకు చూపెడతాను, ఇట్లా డ్రిప్ అవుతుంది ఇట్లా. ఓకే. ఎందుకు అది? అదేమో లైక్ ఇన్హరెంట్గా చిన్న ఉన్నప్పటి నుంచి అది ఉంది. చూపెట్టుకున్న అది ఇది సాల్ట్స్ అంటారు అవి అంటారు కానీ బట్ నథింగ్ వర్క్డ్ అవుట్. నా ఫ్రెండ్ కూడా వస్తుంది, షేక్ హ్యాండ్ ఇస్తే కూడా తడి అవుతుంది మొత్తం. అవుతుంది. అతను ఏదో ఉంటుందండి ఒక మిషన్, ఒక డ్రై లాగా ఉంటుంది. ఓకే. అప్పుడు అది డ్రై చేసుకుంటూ ఉంటాడు. నేను ఓన్లీ ఫ్యాన్కి పెట్టుకోవాలి ఇంకా కంటిన్యూస్ అంత కంటిన్యూ పెడతాను. ఓకే. ఓకే. అయితే ఇంకప్పుడు అది ఇంకా అయిపోయింది. సో ఐ థాట్ మళ్ళీ లైఫ్ క్రాస్ రోడ్స్, సరే ఒకటి అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అనుకున్నాము, అది కుదరలేదు. సో మా ఫ్రెండ్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ రైల్వే ప్రాజెక్ట్స్, గ్యారెంటీ రైల్వే ప్రాజెక్ట్స్. సో వాళ్ళకి ఒరిస్సాలో ఏదో రైల్వే ప్రాజెక్ట్ ఉండే. సో హీ ఆస్క్డ్ మీ టు కమ్ దేర్. అండ్ లైక్ నార్మల్గా ఇట్లనే ఒక దగ్గర కలిసాము, జస్ట్ నార్మల్గా మాట్లాడుకుంటుంటే. సో హీ వాంటెడ్ మీ టు ఫిల్ ఇన్ ఎ ప్లేస్. ఒక అతను ఉండే. సో అక్కడికి వెళ్ళాము. అది ఎన్ని కోట్ల ప్రాజెక్ట్? అది ఇట్ వాజ్ క్లోజ్ టు అరౌండ్ 250 to 300 CR. అదే అంటే నాకు రైల్వే కాంట్రాక్ట్ అనగానే ఐ నో అబౌట్ దట్. సో నాకేంటి అంటే నాకున్న ఎక్సైట్మెంట్ ఏంటి అంటే, సరే మన కన్స్ట్రక్షన్ అంటే మనకి ఈ అపార్ట్మెంట్లు, ఈ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టడం తెలుసు, కానీ రైల్వే వర్క్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎర్త్ వర్క్, దానికి అంటే లేయర్స్ వేయాలి. సో దాంట్లో వాడే మిషనరీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ అంటే ఎవ్రీ అంటే కిలోమీటర్ స్ట్రెచ్కి మట్టి మారుతుంటుంది. అంటే కోస్టల్ ఏరియా అది. సో ద క్వాలిటీ ఆఫ్ మడ్ ఆల్సో డిక్రీజెస్. అంటే ఎక్కడైతే వచ్చిన ప్రాజెక్ట్ వాల్యూ కోస్టల్ ఏరియా. సో అది హర్దాస్పూర్ టు పారాదీప్ పోర్ట్ కనెక్ట్ అయ్యే దాంట్లో 2 భాగాలు చేసిన దాంట్లో ఫస్ట్ భాగం వీళ్ళది. ఓకే. ఏ స్టేట్ ఇది? ఒరిస్సా. సో అక్కడికి వెళ్ళాం. అక్కడ ఒక 1 year. దాని తర్వాత ఎవరినైతే నేను రిప్లేస్ చేసినానో ఐ థాట్ హీ వాజ్ ద బెస్ట్ ఫిట్. సో మళ్ళీ అతనితో వెళ్ళి మాట్లాడి మళ్ళీ అతను తీసుకొచ్చి మళ్ళీ దాంట్లోనే పెట్టి నేను స్వస్తి చెప్పి వచ్చేసిన. మళ్ళీ వచ్చిన ఎందుకు అంత పెద్ద అమౌంట్స్, అంత పెద్ద మనీ, అట్లా వర్క్ మజా అంతా ఎంజాయ్ చేయలేదా మీరు? వర్క్ ఎంజాయ్ చేయలేము అని కాదండి. అంటే లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ఎంజాయ్మెంట్. అండ్ లైక్ వాళ్ళు అది ఎప్పుడు 1980s ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రాజెక్ట్. సో మల్టిపుల్ పీపుల్ కుడెంట్ డూ ఇట్. అండ్ వీళ్ళకి జస్ట్ 4 years ఆ టైంలో వచ్చింది. సో దెర్ వాజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ దట్ దే మేడ్, దిస్ మై ఫ్రెండ్స్ కంపెనీ మేడ్. సో మై ఫ్రెండ్ అండ్ ఎవరినైతే నేను రిప్లేస్ చేసినానో, మా ఫ్రెండ్ పేరేమో గిరీష్, ద పర్సన్ హూమ్ ఐ రిప్లేస్డ్ వాజ్ సాయి కృష్ణ అని. సో వాళ్ళిద్దరూ కలిసి చేసిన ఇంప్రూవ్మెంట్ వాజ్ ఇమ్మెన్స్. ఓకే. సో నేను వెళ్ళినప్పుడు నా వల్ల చాలా అంటే లైక్ మళ్ళీ కొత్త అతను వచ్చి, అంటే లైక్ 4-5 years ఒకరిని నమ్మిన తర్వాత ఒక పొజిషన్లో మళ్ళీ కొత్త అతను వస్తే అది మళ్ళీ కాన్ఫిడెన్స్ రావడానికి అంటే లైక్ అది ప్రతి అంటే లైక్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ నుంచి జనాలు, విలేజ్లో జనాల వరకు మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ రావడానికి ఐ థాట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో మళ్ళీ ఇంకా అతను కూడా వచ్చిన తర్వాత లైక్ దే ఆల్సో ఫెల్ట్ ఇట్ ఈస్ లిటిల్ బర్డెన్ ఆన్ ది కంపెనీ ఆల్సో, అంటే లైక్ సాలరీస్ పరంగా. సో ఐ థాట్ ఐ కమ్ ఆఫ్. నేను ఉన్నంతసేపు ఐ థరోలీ ఎంజాయ్డ్. అండ్ ఐ వాజ్ ఆల్సో సర్ప్రైజ్. నాకు మీ మెంటాలిటీ ప్రకారం మీరు ఏ పని చేసినా దానిలో 100% నిజంగా. అండ్ నాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అంటే, నేను వచ్చేటప్పుడు కొంతమంది ఏడ్చారండి. నాకు అది ఐ వాజ్ రియల్లీ టేకెన్ అబ్యాక్. అని అంటే ఈ లెవెల్ అంతకంటే ఇంకేం నేను అంటే లైక్ ఐ వాజ్ వెరీ ఐ థాట్ బ్యూటిఫుల్ మెమరీ నాకు అది. అదే చెప్తున్నా. ఐ స్టిల్ రిమెంబర్ సచ్ థింగ్. అండ్ లైక్ ఓకే మై స్టే అంతే ఉండే, అక్కడి వరకే నా కర్మ అనుకున్నా అక్కడికి. సో ఐ కేమ్ బ్యాక్ మళ్ళీ క్రాస్ రోడ్స్. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? సో మీన్ వైల్ ఐ యూస్ టు డూ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్టార్టప్స్ కొన్ని. అయితే సార్ నాకు తెలిసి ఇప్పుడు బీటెక్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మామూలుగా మాలాగా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ అయితే నెక్స్ట్ వాట్ జాబ్, ఏ జాబ్ చేసి
ఇంట్లో ఈ 25,000 ఇయ్యాలి, ఈ ఇంట్లో 20,000 ఇయ్యాలి, ఈ 50,000తో నేను లైఫ్ సెటిల్ అవ్వచ్చు అనే ఒక మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో, అవును. ఆ మైండ్ సెట్ మీకు లేకపోవడానికి కారణం మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అబ్సల్యూట్లీ. వితౌట్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే లైక్ అది లగ్జరీ. అదే అదే అంటే డైరెక్ట్ నాకు నిజంగా మీ గురించి ఏమీ తెలుసుకోకుండా మాడాలనే ఒక హానెస్టీతోనే మాట్లాడు. లేదు 100%. యా ఇప్పుడు నిజంగా నాకు ఇంటికెళ్ళి ఒక 25,000 ఒక 30,000 ఒక 50,000 సంపాదించి ఇంట్లో ఇవ్వాలి అనే ప్రెషర్ లేనందువల్లనే ఇన్ని ఆటలు ఆడగలిగాను. అదే ఇన్నిసార్లు క్రాస్ రోడ్స్లో నిల్చున్నారు. అదర్వైజ్ ఏముందండి అంటే ఖచ్చితంగా నిర్మమాటంగా మూసుకొని బీటెక్ అయిపోగానే అయితే జాబ్, లేకపోతే యూఎస్కి మళ్ళీ జిఆర్ఈ టోఫెల్ రాసేసి, లేదా జీమాట్ రాసుకొని ఎంబీఏ చేసుకొని ఏదో ఒకటి ఇదే ఈ ప్రాసెస్లో పడేవాడిని. అందరిలాగానే 100% అందరిలాగానే వితౌట్ మై ఫ్యామిలీస్ అంటే లైక్ ఆ రేంజ్ ఆఫ్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో పుట్టినా కాబట్టే ఇంత లగ్జరీ దొరికింది నాకు. దొరికింది అంటే లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం దొరికింది. అంతే కదండి. అంటే ఏ రేంజ్ ఆఫ్ లగ్జరీ దట్ ఐ డోంట్, అంటే మీరు ఎంత రిచ్ అనేది నాకు తెలియదు. వాట్ ఈస్ యువర్ ఫాదర్ డూయింగ్? మై ఫాదర్ అంటే లైక్ మా జాయింట్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మొత్తం దేర్ అంటూ రియల్ ఎస్టేట్. యా అంటే ఎప్పటి నుంచో అంటే లైక్ హైదరాబాద్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంటారు లైక్. యా అంటే మా ఒక 150-200 years నుంచి మా వాళ్ళు అంతా హైదరాబాద్ అండి ప్రాపర్. అంటే వనస్థలపురం ఏరియా అంతా మలక్పేట్ అంటే లైక్ బేస్ వాజ్ మలక్పేట్. ఓకే, మలక్పేట్. సో వనస్థలిపురము అంటే మీరు చెప్పడం నాకు తెలిసి లాస్ట్ టైం మీరు వనస్థలిపురం దగ్గర నుంచి వనస్థలిపురమే అంటే లైక్ మా ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయి కూడా అక్కడనే వనస్థలిపురం దగ్గర. ఓకే, అసలు సినిమా తీయాలన్న థాట్ అదేంటి? అంటే ఏం లేదు, నేను అదే చెప్పినా కదండి. నాకు ఒక మనిషి అంటే లైక్ నాకు ఫలానా మనోడు ఫలానా కొడుకు అని కాకుండా నాకంటే ఐడెంటిఫికేషన్ ఒక ఐడెంటిటీ కావాలి అని అంటే నేను నమ్మిన 4 చెప్పారు. ఆ 4 ఇప్పుడు పాలిటిక్స్ లేదు, స్పోర్ట్స్ లేదు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పోయింది. ఇదేదో నేను అనుకోని పెద్ద అది నాకు అర్థమైంది. కానీ సుమంత్ మళ్ళీ వస్తాను అప్పటికి. సుమంత్ వరకు వచ్చే ముందు దేర్ వాజ్ లాట్ ఆఫ్ అది నేను అడుగుతుంది. సో ర్యాండమ్గా క్యాజువల్గా ఇట్లానే ఫ్రెండ్స్తో ఒక ఈవినింగ్ కాఫీ షాప్లో కూర్చొని నార్మల్గా ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కామన్ ఫ్రెండ్ ద్వారా గౌతమ్ వచ్చింది. ఓకే, గౌతమ్ తిన్ననూరి. గౌతమ్ అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి హీ వాజ్ క్యారింగ్ ఒక స్పైరల్ బుక్ పట్టుకొని వచ్చాడు. సో నార్మల్ మాట్లాడుతుంటే అంటే లైక్ ఏంటి అంటే డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నా ఏంటి అంటే స్క్రిప్ట్ అన్నాడు. సరే ఒకసారి చదవచ్చా అంటే చదవచ్చాను. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది బేసిక్గా. సో ఒక్కరోజు ఆయన బుక్ ఇవ్వకపోయినా ఏమో, ఒకవేళ అక్కడికి రాకపోయినా లేకపోతే మేబీ అంటే కలుద్దామనే. సో ది కామన్ ఫ్రెండ్ నోస్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఇన్వెస్ట్మెంట్స్ అవి ఇవి ప్లాన్ చేస్తాను. ఐ వాజ్ ఇంటూ లాట్ ఆఫ్ అంటే చిన్నవి అంటే లైక్ ఒక డైరీ నుంచి చాలా చాలా పెడదాము అని అనుకున్నాను. ఐ ఈవెన్ వెంట్ ఆన్ టు లెవెల్ వేర్ ఒక క్యాన్సర్ స్పెసిఫిక్ డ్రగ్ గురించి ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ వరకు మాట్లాడిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఓకే, డైరీ ఫార్మ్ అంటే మల్టిపుల్ దాంట్లో ఒక ఫస్ట్ ఏదో ఒకటి టు స్టార్ట్ విత్. ఐ ఆల్వేస్ థాట్ నాకు ఒక అగ్రికల్చర్ మీద కొంచెం ఒక ఇంక్లినేషన్ చాలా ఉంది. ఐ డోంట్ నో వెన్ నాకు ఉన్న దాంట్లో ఇప్పుడు 2 తీరని కోరికలు ఏంటంటే ఒకటి పాలిటిక్స్ తీరినా తీరకపోయినా కానీ అగ్రికల్చర్ ఒకటి. ఇది మాత్రం ఒకటి తీర్చుకోవాలి. పాలిటిక్స్ కోరిక అనేది భలే చెప్పారు. కానీ ఫ్యామిలీలోనే పాలిటిక్స్ ఉంది కదా. ఉంది, ఎందుకు వెళ్ళలేదు మరి? ఎందుకు వెళ్ళలేదు అని అంటే అది పడాలేమో అని అనుకుంటున్నాను. దానికి కూడా ఏదో ఒక టైం వస్తుంది, హుక్ లైన్ ఉంటుంది. మేబీ ఐఎమ్ నాట్ యెట్ రెడీ ఫర్ దట్ హుక్ లైన్ టు అప్రోచ్ మీ. వెన్ ఐ థింక్ ఐఎమ్ రెడీ, ఐ థింక్. ఓకే, అయితే ఓకే, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఐ రియల్లీ ఫెల్ట్ ఐ మీన్ లైక్ ఐ సీ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ నాట్ జస్ట్ అబౌట్ క్రియేటింగ్ అంటే లైక్ వెల్త్ మనీ అనేది పక్కకు పెడితే చదివినప్పుడు నాకు డైలాగ్స్ చాలా బాగా నచ్చినాయి. అండ్ పర్టికులర్లీ నాకు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే నిజంగా కొంచెం చాలా డిఫరెంట్ అనిపించింది. ఏ డైలాగ్ నచ్చింది సార్? అన్నీ కార్తిక్ అంజలి గురించి ఆ విడిపోయే
ఆ టాపిక్స్ అన్నీ ప్రతిదీ అండ్ లైక్ అడిగి చూడు అంటే సిగరెట్ మానేసినప్పుడు దర్ లాట్ ఆఫ్ అంటే లైక్ వెరీ వెరీ స్మాల్ న్యూయాన్సెస్. కొత్తగా అనిపించింది మీకు. ఇప్పుడు అదే అండి చిన్న చిన్న డైలాగ్ అండ్ లైక్ ది వే గౌతమ్ రోడ్ ది డైలాగ్స్ వర్ బ్రిలియంట్. కానీ మీరు ఏ ముహూర్తాన ఆ కాఫీ షాప్లో గౌతమ్ పట్టుకున్నారు, ఇప్పుడు గౌతమ్ నేషనల్ లెవెల్లో అది తెలిసినప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? వెరీ వెరీ హ్యాపీ కదండి. వెన్ ఎ పర్సన్ దట్ యూ నో అంటే లైక్ అతనితో మనం కలిసి సినిమా చేసినప్పుడు ఈజ్ డూయింగ్ గ్రేట్ మూవీస్ అన్నప్పుడు యూ విల్ ఫీల్ ఆల్ ద మోర్ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ. మీతో ఫస్ట్ డే ఎలా ఉందో రిలేషన్ ఇప్పటికి ఎలా ఉంది? సేమ్. మేమేదో ఒక అగ్రిమెంట్ బాండో లేకపోతే దీనివల్ల అది ఇదని కాదు. ఈవెన్ ఐ వాజ్ రూకీ స్టిల్ ఐ ఫీల్ అంటే లైక్ ఇప్పుడు నేను ఎవరినన్నా ఏదైనా డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినా నేను ఎన్నడూ అనుకోను. సో ఇట్స్ ఆల్వేస్ ఇప్పుడు నేను దాంట్లో వాల్యూ వర్త్ చూడకపోతే నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తా? కరెక్ట్. దర్ ఇస్ లాట్ ఆఫ్ మై ఓన్. కానీ ఒక డైరెక్టర్కి లైఫ్ ఇచ్చాను, ఒక డైరెక్టర్ని నిలబెట్టడం కోసం నేను చాలా చేశాను, ఆ డైరెక్టర్ నా వల్లే నించున్నాడు అనే వాయిస్లు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు వేరే ఐ కెనాట్ టాక్ అబౌట్ అదర్స్. అంటే వాళ్ళ మధ్యలో నిజంగానే డైరెక్టర్ లైఫ్ ఇవ్వడానికి, బట్ నా దాంట్లో మాత్రం నేను ఎన్నడూ అట్లా అనుకోలేదు. నేను ఎన్నడూ ఆ లెవెల్కి వెళ్ళి నేను ఇతను నిలబెడుతున్నాను, ఇతను నేను చేయకపోతే ఎవడు చేయడు, ఎవడు కాదు అనే పరిస్థితి ఎప్పుడూ లేదు. అండ్ వాజ్ ప్రతిసారి మ్యూచువల్గానే ఉండే. నాకు సినిమాలో ఒక స్క్రిప్ట్ నచ్చింది, ఈ సినిమా తీస్తే నాకు మంచి పేరు వస్తుందని అనిపించింది, ఈ సినిమా తీస్తే కొంచెం డబ్బు వస్తుంది అనిపించింది, అందుకని ఒప్పుకున్నాను. డబ్బుని కూడా చూస్తారా, పరిగణలో తీసుకుంటారు? ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ 100% ఇస్ బిజినెస్, అట్లీస్ట్ టు బీ సేఫ్. నాకేంటి అండ్ లైక్ సినిమా తీసి దానికి 2x 3x 10x 100 కోట్లు ఇది అని కాదు. చేస్తే మంచి సినిమా చేయాలి, అట్లీస్ట్ కొన్ని రోజులు గుర్తుపెట్టుకోవాలి. సినిమా గుర్తుండిపోయే సినిమాలు తీయాలి అనే గౌతమ్కి మరి అంత మంచి. ఇప్పుడు అక్కడ మళ్ళీ నేను సుమంత్ టాపిక్ అంటే నిజంగా హానెస్ట్గా చెప్పండి, ఏ హీరో అవకాశం ఇవ్వకపోతే సుమంత్కి వెళ్ళారా? సుమంతే ఆ కథ కరెక్ట్గా న్యాయం చేయగలని సుమంత్కి వెళ్ళారా? ఎందుకంటే నేను ఇక్కడ సుమంత్ గారినో వేరే ఏం మాట్లాడలా. విల్ బీ వెరీ ఆనెస్ట్ విత్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హీరో అవకాశం గురించి పక్కకు పెడితే మాకెవరు అవకాశం చేయడానికి ఉద్దేశం ఎవరికి లేకుండా. నోబడీ రియల్లీ బిలీవ్. నేను ఒక కొత్త ప్రొడ్యూసర్, అంటే ఆ టైంలో ఓనమాల్ కూడా తెలియదు ప్రొడక్షన్ గురించి. కరెక్ట్. గౌతమ్ వాజ్ నోబడీ అట్ దట్ పాయింట్ ఇన్ టైం. గౌతమ్ ఎక్కడ పనిచేశాడంటే అప్పుడు అంతకుముందు? అంటే నేను నిజంగా వెరీ ఫ్రాంక్ అండ్ ఆనెస్ట్, నేను అసలు మా డైరెక్టర్ని ముందు ఏం చేశారు అని నేను అడగను, ముందు వాళ్ళు చేసిన పని నేను చూడను. ఎందుకంటే నాకు ఇది మారిపోతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసిన, నేను మీ ప్రీవియస్ వర్క్ గురించి నేను మాట్లాడలేను. యు ఆర్ ఎ చేంజ్ పర్సన్ నౌ, యు ఆర్ ఎ డిఫరెంట్ పర్సన్ ఫ్రమ్ వాట్ యు వర్ 3 years బ్యాక్. యు ఆర్ మచ్ మోర్ లర్న్, మచ్ మోర్. అంటే నాకు పాత శివ గారి గురించి నాకు అవసరం లేదు, నాకు కొత్త శివ గారి గురించే అవసరము. కొత్త శివ గారితో నాకు ఎంత పని జరుగుతుందో, మన ఇద్దరం కలిసి ఎంత దూరం ట్రావెల్ చేయగలుగుతామో అదే ఇంపార్టెంట్. సో ఇప్పుడు సింక్లో ఉంటే నాకు ఇంకా పాతవి ఏంటి నిజంగా వాళ్ళు నేను అడగకుండా వాళ్ళు చెప్పుంటారేమో, చెప్పినా నాకు గుర్తు కూడా లేదు. కానీ నేను మాట్లాడుతుంది ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్కి ఒక డైరెక్టర్ వెళ్ళి ఒక స్క్రిప్ట్ చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా అతని ఎక్స్పీరియన్స్ ఏంటని అవతల నిర్మాత అడగటంలో తప్పులేదు అనుకుంటున్నాను. తప్పులేదు, అసలు పొరపాటున కూడా తప్పులేదు. కానీ ఉన్నది ఏంటి అంటే స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కానీ, స్క్రిప్ట్లో లైక్ ఏమంటారు, రాసుకున్న సీన్స్ కానీ, రాసుకున్న సన్నివేశాలు కానీ, క్యారెక్టర్స్ మధ్యలో అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మధ్యలో రాసుకున్న వాళ్ళ ఎమోషన్స్. సో దట్ టెల్స్ అ లాట్ అబౌట్ ద డైరెక్టర్, అతని మెచ్యూరిటీ, అతని ఎక్స్పీరియన్స్, అతని చాలా చెప్తుంది. స్క్రిప్ట్ చదువుతున్నంతలోనే, స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఓన్లీ స్క్రిప్ట్ గురించి కాదు, మనిషి గురించి కూడా చాలా తెలుస్తుంది. సో దట్ ఈస్ వేర్ ఐ వాస్ హోల్డ్ ఫర్ ఆల్ ది మూవీస్ సో ఫార్. సూపర్. అయితే సుమంత్ గారితో ఎక్స్పీరియన్స్? సుమంత్ గారు వెరీ జెంటిల్మెన్. మేము కొత్త వీళ్ళకి అందరికీ ట్రై చేసినాము. ఇనీషియల్లీ గౌతమ్ వాజ్ ఆల్సో, ఎందుకంటే ఇది వి థాట్
కొంచెం యంగ్ ఎర్లీ 20s 25s అని అనుకున్నాం ఫస్ట్ ఇనిషియల్ యాక్చువల్లీ హీరో. సో నాకు ఆ లాట్ ఆఫ్ పాయింట్ థింగ్స్ తెలుసు, అందుకని అడుగుతున్నా. ఎర్లీ 20-25s 25 బిలో హీరో ఉండాలి అని అనుకున్నాము. చాలా ట్రై చేసాము. 6 months అయిపోయింది, 8 months అయిపోయింది. కొత్త వాళ్ళు కొంతమంది వస్తా అన్నారు. వాళ్ళు కూడా ఏదో అట్లా దే ఆల్సో ఐ ఇనిషియల్లీ వాంటెడ్ టు బి పార్ట్ ప్రొడ్యూసర్. సగం పెట్టి సగం వేరే వాళ్ళు ఎవరైనా పెడితే బాగుంటుంది అని అనుకున్నాం. ఆ తరుణంలో ఎవరో ఇంకా హీరో చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్లు వాళ్ళు పెడదాము అది ఇది అని ఆ తరుణంలో కొన్ని రోజులు జరిగింది. సరే కొన్ని రోజులు జరిగిన తర్వాత వాళ్ళేంటి ఫస్ట్ నేను పెట్టిన తర్వాత వాళ్ళు పెడతాను అని, నేను ఫస్ట్ మొత్తం పెట్టిన తర్వాత మీరు తర్వాత పెట్టడం ఏంటి, ఇద్దరం కలిసి ఒక ఎస్క్రో అకౌంట్లో వేసిన తర్వాత ఆ అమౌంట్ ఓకే మొత్తం ఈ సినిమాకి ఇంత అమౌంట్ అవుతుంది ఇద్దరు కలిసి చెరుసోగం పెట్టాలి. ముందే పెట్టేస్తే నేను కొంచెం నేను పెట్టిన తర్వాత నువ్వు మళ్ళీ డిలే చేసి నాకు ఇప్పుడు లేవు అప్పుడు లేవు అంటే నేను ఇక్కడ మిమ్మల్ని అడుగుకుంటూ ఫెయిర్ డీల్. కానీ దట్ డింట్ హ్యాపెన్. ఇప్పుడు ఇంతే అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు, దానికంటే ఎక్కువ అవ్వచ్చు కదా. సరే ఎక్కువ అవుతే తర్వాత చూద్దాం, ఫస్ట్ ఇంత అయితే అంతన్నా అవుతుంది కదా అట్లీస్ట్ అనుకున్నాము. ఇంకా ఎంత అనుకున్నారు సుమారు? 3 to 3.5 అనుకున్నాం ఆ టైంలో. 3.5, yeah. It's a 3 to 3.5 decent for అండ్ we were very లైక్ 3.5 లోపు అయిపోవాలి అనేది చాలా గట్టిగా అనుకున్న థింగ్. సో స్లోలీ ఇంకా అది 6 months అయిపోయింది, 8 months అయిపోయింది, ఎవరు ఇంకా నథింగ్ వాజ్ గోయింగ్ ఫార్వర్డ్, నో అదర్. అంటే లైక్ దానికోసం మేము ఈవెన్ ఒక చిన్న ఒక 2 days టెస్ట్ షూట్ కూడా చేసినాము విత్ అదర్ యాక్టర్స్. చిన్నపిల్లలది ఆ సాంగ్ అది ఉంటుంది, సో ఆ టెస్ట్ షూట్ కూడా చేసినాము. అంతా అయింది, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. ఇంకా కుదరట్లేదు అని లాస్ట్కి ఇంకా కొన్ని నరేషన్స్ అవి ఇవి అక్కడ అవుతుంటే సుమంత్కి నరేషన్ ఇవ్వడం జరిగింది. హీ రియల్లీ లైక్ ఇట్, హీ జంప్ లైక్ హీ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో సుమంత్ అయిన తర్వాత మళ్ళీ స్క్రిప్ట్లో కొంచెం ఆబ్వియస్లీ అండ్ లైక్ నేను కూడా వెళ్ళి మళ్ళీ సుమంత్తో మాట్లాడడం జరిగింది. అండ్ మాట్లాడిన తర్వాత హీ వాజ్ వెరీ పాజిటివ్, వెరీ ఎక్సైటెడ్ అండ్ వాజ్ ఆల్సో సపోర్టివ్. ఐ ఆల్సో టోల్డ్ హిమ్, నేను ఆయనకి వెరీ క్లియర్గా ఆన్ ది వెరీ ఫస్ట్ డే నేను చెప్పింది ఏంటి అంటే, ఐ హ్యాడ్ మై ఓన్ హెజిటేషన్స్, నాట్ దట్ ఆయన అట్లా బిహేవ్ చేస్తాడు అది ఇది అది అని. సార్ నా దగ్గర ఒక యాక్టర్కి వరకు బడ్జెట్ ఉంది కానీ ఒక స్టార్ బడ్జెట్ అయితే నా దగ్గర లేదు అని చెప్పిన. ఇమ్మీడియట్ థింగ్ ఈజ్ అట్ దట్ అన్లెస్ అదర్వైజ్ పెద్ద గ్రేట్ నెంబర్ ఆఫ్ చేంజెస్ లేకపోతే నాకు క్యారవన్ కూడా వద్దు అని అన్నాడు. సో దట్ ఈస్ హౌ హీ టోల్డ్ మీ. కానీ దానికంటే ముందు నేను వెళ్ళి కలిసి మాట్లాడే లోపు గౌతమ్ సుమంత్కి నరేషన్ చెప్పిన మధ్యలో లాట్ ఆఫ్ పీపుల్ స్పోక్ లాట్ ఆఫ్ ఇల్ అబౌట్ సుమంత్. టైంకి రాడు, తాగొస్తాడు, అది ఇది. మీకు నిజంగా చెప్తున్నా ఎంత జెన్యూన్ అంటే, సుమంత్ కొన్ని రోజులు మేము లేట్ వెళ్ళేవాళ్ళము. యూస్ టు బి దేర్ ఆన్ డాట్ 6:15 6:30 లోపు సెటిల్ ఉండే ఎవ్రీ సింగిల్ డే. సూపర్ అసలు. అండ్ అన్లెస్ అదర్వైజ్ చేంజ్ రిక్వైర్డ్ అయితే తప్పితే క్యారవాన్కి వెళ్ళేవాడు. జస్ట్ ఒకటి వచ్చి కూర్చుంటే, మరీ వేడిగా ఉంటే ఒక షేడ్లో కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని నా ఫ్యాన్కి ఏదైనా ప్లగ్ కనెక్షన్ ఇస్తారా అని అడిగేటోడు, అదొకటి. సో హీ వాజ్ దట్ సిన్సియర్ నాకైతే. అండ్ లైక్ సుమంత్ గారి మీద విపరీతమైన రెస్పెక్ట్ పెరుగుతుంది. లేదండి, నేను నిజంగా హీఈస్ అ థరో జెంటిల్మెన్. ఐ రియల్లీ వాంట్ హిమ్. నాకు కూడా మళ్ళీ ఇంకో సినిమా చేయాలి. సూపర్. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, సుమంత్ ఎందుకు చేయలేదు మళ్ళీ అని అడుగుదాం. అంటే నాకు ఆ దాంట్లో రాలేదు. అండ్ నీకు ఇంకో మాట చెప్తే నమ్ముతారో లేదో తెలియదు, ఇట్స్ ఓన్లీ బిట్వీన్ మీ అండ్ సుమంత్. మసూదా చూసారు కదా, మసూదాలో మీర్తాజ్ క్యారెక్టర్ చేస్తా అని అంటారు సుమంత్. నాకు పట్టుబట్టండు అసలు, నేను చేస్తాను. అరే మీకు అర్థం కావట్లేదండి, ఎవరి క్యారెక్టర్ చేస్తాను? మీర్తాజ్ క్యారెక్టర్. అవును, గుండు అంతా. హీ వాజ్ కంప్లీట్లీ ఇంటూ ఇట్. నేను చేస్తా నీకు ఎందుకు, నేను అంటే లేదండి నేను అట్లా చూడలేను మిమ్మల్ని అని నాకు. ఐ కెనాట్ సీ యూ. మంచి పని చేశారు, నేను కూడా చూడలేము సుమంత్ గారిని అలాగా. నాకు ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, నేను చేస్తా అన్నప్పుడు అంటే వద్దు, నేను ఐ ఫిగర్ అవుట్ సంథింగ్, ఏదో ఒకటి చేద్దాం కానీ మీరు మిగతా చేస్తాను మాత్రం మీరు అనొద్దు అని నేను ఇంకా. సూపర్. సో హీఈస్ దట్ కైండ్ అండ్ దట్ గ్రౌండెడ్. సూపర్. సో నాకు హీరో క్యారెక్టర్ కావాలి, నాకు ఇది కావాలి అది కావాలి అని లేదు దానికి. హీ రియల్లీ వాంట్స్ టు డూ. కానీ ఎందుకో అంత మంచి యాక్టర్కి మళ్ళీ మీరు కూడా అంత మంచి హిట్, అంటే ఆయనకున్న స్టేచర్కి మీరు వచ్చిన ప్రొడక్షన్ వాల్యూస్కి అది హిట్. అవును 100%. యా దాన్ని ఎందుకు
మళ్ళీ సస్టైనబిలిటీ చేయలేదు సుమంత్ గారు అనేది నాకు అర్థం కాదు. అంటే అంటే లైక్ రావడం కానీ అంటే స్క్రిప్ట్స్ సి ఐ అంటే థింక్ మీతో దేర్ హాస్ టు ఆయన బి. పరిచయం ఉంది కాబట్టి, అవును చాలా కాలం తర్వాత ఆయనతో ఒక సినిమా చేసి హిట్ కొట్టారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను. అవును అవును అదర్వైజ్ నేను మాట్లాడను కానీ లేదు లేదు అంటే అన్నీ ప్రతిసారి అన్నీ కుదరని లేదు. లేదు. కరెక్ట్. సో దాని తర్వాత లిటరల్గా హీ డిడ్ హిస్ జాబ్. లైక్ కొన్ని 2-3 మూవీస్ చేశారు కానీ మళ్ళీ బట్ అందుకనే నాకు అంటే నాట్ దట్ అది పెద్ద రిడెంప్షన్ లాగా కాదు కానీ నాకు మళ్ళీ ఒక సుమంత్తో ఒక బ్యూటిఫుల్ సినిమా ఒకటి మళ్ళీ చేయాలని మైట్ బి ఎనీథింగ్ ఎనీ జానరా బట్ ఐ థింక్ సూపర్. అయితే తర్వాత సినిమాకి వస్తాం. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. అసలు మళ్ళీ రావతో నేర్చుకుంది ఏంటి సార్? సిన్సియర్గా చెప్పండి ఒక్కటి. మళ్ళీ రావద్దు అసలు చాలా నేర్చుకున్నాను అంటే ఓకే. ప్రొడక్షన్ సైడ్ నుంచి ఒక ఫర్ ది వెరీ ఫస్ట్ టైం ఒక సంస్థని హ్యాండిల్ చేయడం కానీ ఐ హ్యాడ్ చిన్న చిన్న ప్రయర్ వర్క్ ఎక్స్పీరియన్సెస్ ఇంట్లో కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఢిల్లీలో కూడా లైక్ ఇన్స్టిట్యూషన్స్లో ఐ యూస్ టు కండక్ట్ టెస్ట్ సిరీస్ అవి ఇవి చిన్న చితక లేదా ఒరిస్సాలో చిన్న వన్ ఇయర్ 1 month ఆ జాబ్. అంతకంటే మేజర్ ఎక్స్పీరియన్స్ నాకు జీవితంలో పెద్దగా ఏం లేదు. ఫస్ట్ టైం దట్ ఐ వాజ్ హ్యాండ్లింగ్ అన్ ఆర్గనైజేషన్ స్వధర్మ ఎంటర్టైన్మెంట్. యా స్వధర్మ ఎంటర్టైన్మెంట్ కానీ ఎందుకు పాజిటివ్ వస్తుంది సార్? ఏంటది అంటే ఏం లేదండి, సొంత ధర్మం అనేదే అని పెట్టుకున్నాను. నాకు ఎందుకో చిన్న ఉన్నప్పటి నుంచి తెలియదు కానీ చిన్న ఉన్నప్పటి నుంచి కర్నూలు క్యారెక్టర్ మీద కొంచెం ఇంక్లినేషన్ ఎక్కువ. ఓకే. స్వధర్మం. సరే ఎన్నో శాపాలు తగిలాయి అవి ఇవి అయినాయేమో కానీ బట్ ఏది తప్పు ఉద్దేశంతో చేసింది కాదు. ప్రతిదీ అంటే సొంతంగా ఒక మంచి ఉద్దేశంతో చేయాలనుకున్న వ్యక్తి కానీ తప్పు గ్రూప్లో ఉన్నాడు కాబట్టి మొత్తం తప్పు అయిపోయింది. కానీ అంతే. నిజం. అంటే తప్పు గ్రూప్లో ఉన్నా కూడా తన క్యారెక్టర్ ఎప్పుడు డౌన్ అవ్వలేదు. ఎప్పుడు కూడా కర్ణుడి గురించి గొప్పగానే మాట్లాడతాం. సో కర్ణుడు అండ్ లైక్ ఇంకా మేము ఎట్లా మేము యాదవ్స్ గొల్లలం శ్రీకృష్ణుడు భగవద్గీత సొంత ధర్మం అది ఎట్లాగే ఉంటుంది. సో అది ఇన్హెరెంట్గా మాకు వచ్చింది. లైక్ లైక్ మాకు అది చెప్పేది మాకు బోధించేదే అది. ఓకే. సొంత ధర్మం ఎవరికి అన్యాయం చెప్తూ అందరికీ మ్యాక్సిమం మంచి చేయాలి, ఫ్రెండ్షిప్గా ఉండాలి, వీలైనంత చుట్టూ ఉన్న వాళ్ళతో హాయిగా ఉండాలి అంతే. సో అక్కడి నుంచి వచ్చింది నాకు సొంత ధర్మం సోదరు. అండ్ నాకు వింటుంటే కూడా సౌండింగ్ కొంచెం పవర్ఫుల్ అండ్ పాజిటివ్. అంతకుముందు మరి ఇన్ని ప్రొడక్షన్ హౌసెస్లో ఉన్నా కూడా ఎందుకో నా పేరు ఎవరు పెట్టుకోలేదు. మీకోసం వెయిట్ చేస్తున్నట్టుంది అది స్వధర్మ ఎంటర్టైన్మెంట్. కానీ స్టార్టింగ్లో స్వధర్ని అందరూ స్వార్థం ఎంటర్టైన్మెంట్ అంటుంటే కాదండి, దానికి పూర్తి వ్యతిరేకం అని చెప్పాల్సి వచ్చేది మీరు. వెరీ నైస్. వాళ్ళకి నిజంగా చాలా బాగుంది. అంటే ఒక ప్రొడక్షన్ హౌస్ని హ్యాండిల్ చేయగలిగిన తృప్తి ఒక సినిమాతో అండ్ లైక్ నెక్స్ట్ ఏంటి అనే దాని మీద మనం ఇక్కడ ఉండటానికే వచ్చామనే ఒక తృప్తిని కూడా తృప్తిని ఇచ్చింది. అండ్ ఒక రకమైన ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే ఓకే ఈ ప్రాసెస్ నిజంగా సిన్సియర్గా ఈ ప్రాసెస్ చాలా బాగుంది. సో వై నాట్ ఇంట్రడ్యూస్ మోర్ డైరెక్టర్స్, మోర్ టెక్నీషియన్స్, మోర్ యాక్టర్స్ అనే బీజము మళ్ళీ రావత పడింది. నిజంగానే గౌతమ్ తిన్నూని గారు, సుమంత్ గారికి మళ్ళీ అది సెకండ్ ఇన్నింగ్స్ లాగానే నా దృష్టిలో. అట్ ద సేమ్ టైం ఆకాంక్ష సింగ్ అమ్మాయి తర్వాత నాగార్జున గారి సినిమాలో చేసింది, దేవదాస్. తర్వాత కూడా తమిళ్లో చేసింది. అమ్మాయిని కూడా మీరే ఇంట్రడ్యూస్ చేశారు, రైట్? అంటే గౌతమ్ అంటే మీ సినిమానే. అవునవును. అయితే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తున్నాం అనగానే వెనక్కి లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. వెనక్కి లాగడం ఇంట్లో వాళ్ళు పెద్ద గొడవ మాకు. అది అంటే ఇంట్లో దానికోసం అడుగుతుంది. సివిల్ సర్వీసెస్ నుంచి సినిమా అంటే తంతరం అంటే ఉంటుంది కదండి. ఆబ్వియస్లీ ఇప్పటికీ సినిమా అంటే కొంచెం ఎందుకో చిన్న చూపు ఖచ్చితంగా ఉంటుంది. ఏమో అంటే లైక్ సినిమా అంటే మీరు ఇంత ప్యాషనెట్గా చేస్తున్నారు కదా, నాకు 10 ఏళ్ళుగా మీరు తెలుసు సార్. ఒకటి నిజంగా వెరీ క్లియర్గా మాట్లాడుకోవాలంటే సినిమా పాలిటిక్స్ అందరు సొత్తు అని ఫీల్ అయ్యేది. అన్నీ బాగా చెప్పారు. అంతే కదా, సినిమా పాలిటిక్స్ అందరు సొత్తు అని ఫీల్ అవుతుంది. సో దాన్ని ఏమన్నా ఎవరిని ఏదన్నా
దానికి ఒక ఒక చెక్ కానీ ఒక రెస్పాన్సిబిలిటీ కానీ తీసుకునే వాళ్ళు లేరు, ఎవరు లేరు. అవసరం లేదు అని ఫీల్ అవుతారు కాబట్టి ఒక చిన్న చూపు అంతే. వచ్చి చేస్తే తెలుస్తుంది ఒక సినిమా చేయడం కష్టమా, ఈజీనా, సులువా కాదా. ఉన్నాయి ఇప్పుడు తప్పులు జరగట్లేదు అని అంటే ఎందులో జరగట్లేదు? ప్రతి ఇండస్ట్రీలో తప్పులు ఉన్నాయి, కానీ కనబడేటోళ్ళం మనం. పాలిటిక్స్, సినిమా అంటే క్రిటిక్, నేను అదే అంటున్నా. ఇప్పుడు ఈ నాలుగిట్లో ఎంతైతే పర్సనల్గా ఐడెంటిటీ కోసం మనం ఎంతైతే చేస్తామో దానికి ఉన్న అగెయిన్స్ట్ లూప్ హోల్ కూడా మన ఇండస్ట్రీ వల్ల వచ్చే మార్క్ ఏదైతే ఉంటుందో మన మీద కూడా పడుతుంది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఎక్కడో అంటే లైక్ ఆ రెస్పెక్ట్ మీ ఇంట్లో చెప్పండి. అదే అంటున్నా, ఆ రెస్పెక్ట్ పరంగా కూడా అరే నువ్వు ఐఏఎస్, ఐపీఎస్ అని ట్యాగులు పక్కన పెట్టుకుంటా అంటే సినిమా ప్రొడ్యూసర్ అని అంటే చెప్పుకోవడానికి కూడా కొంచెం అది ఉంటుంది అనే ఫీలింగ్ ఉంది. తీసుకొచ్చారు. సో ఇంట్లో అంటే లైక్ ఇప్పుడు మామూలు సైడ్ అంటే లైక్ దేవర్ దేర్ మామయ్య సైడ్ అంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారు అనే పేరు చెప్పొచ్చు. అయ్యో ఖచ్చితంగా. సో వాళ్ళు ఎప్పటి నుంచో అండ్ లైక్ వాళ్ళ ఇండస్ట్రీలో దే ఆల్సో అండ్ లైక్ ఆ టైంలో ఇంకా శ్రీనివాస్ యాదవ్ గారు, హీ వాజ్ ఆల్సో సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఆ టైంలో. తలసాని శ్రీనివాస్ యాదవ్. సో వీళ్ళందరూ ఆల్రెడీ ఇండస్ట్రీ గురించి తెలిసి ఇండస్ట్రీ గురించి ఉండి నాకు ఇంకా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడ్ వాజ్ ఆల్సో అగేన్స్ట్. ఇంకా డాడీ, మా మామ, ఆయన, ఒక బంచ్ ఆఫ్ పీపుల్. ఇంకా నా అదృష్టానికి ఏంటంటే ఆ టైంలో మా కజిన్స్ పెళ్ళిలో ఒక 4-5 అదే టైంలో పడ్డాయి. సో 4-5 పెళ్ళిళ్ళు అంటే మినిమం 4 దావత్లు అంటే 16 సార్లు వాళ్ళు అట్లా. నాకు అదొక ఐఏఎస్ ఇంటర్వ్యూ లాగా వాళ్ళు నలుగురు అక్కడ కూర్చోవడం, నేను ఇక్కడ కూర్చోవడం. వాళ్ళు నాకు వద్దునా అన్న ఇది కాదు అని అంటే ఇంకా నేను అట్ లాస్ట్ ఇంకా డాడీకి చెప్పింది ఏంటంటే ఇన్ని చేస్తే ఇన్నిటిగా అన్నారు కదా, ఇది ఒక్కటి వన్ లాస్ట్ ఛాన్స్, ఒకవేళ ఇది కుదరదు కాదు అని. డాడీ చాలా పవర్ఫుల్ ఏం కాదు, ఈజ్ వెరీ సాఫ్ట్. బట్ ఆయన ఉన్నది, ఆయన అనుకున్నది మాత్రం ఖచ్చితంగా చెప్తారు. నాకు వద్దు అది ఇది అని అంటే చెప్తారు. అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం కన్విన్స్ చేస్తే కన్విన్స్ కూడా అవుతారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆయన చెప్పేది ఏంటంటే నాకు అనిపించింది నేను చెప్తున్నా, అది తప్పు ఒప్పు అని అంటలేదు, బ్లేటెంట్గా మొహం మీద అయితే తప్పు అని కనిపిస్తుంది. రేపు పొద్దున ఒప్పు అయితే ఎవడికి, ఇప్పుడు నాకు మళ్ళీ రావుతో ఒప్పని ప్రూవ్ చేశారు. ఒప్పని ప్రూవ్ అయింది థ్యాంక్ఫుల్లీ. ఒక మంచి ప్రొడ్యూసర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు, స్వధర్మంతో వచ్చి నిలబడ్డారు. కానీ అండ్ లైక్ నౌ మై ఫాదర్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ ప్రౌడ్. కదా సార్ ఒక సక్సెస్ కొన్ని వందల బ్రెయిన్స్కి సమాధానం చెప్తుంది, 1,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. నాకున్న బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఇస్ అంటే ఐ డెంట్ లెట్ డౌన్. అంటే మా వాళ్ళని ఎవరైతే నన్ను నమ్మి మళ్ళీ దీంట్లో పంపించినందుకు వాళ్ళ నమ్మకం పోగొట్టుకోకుండా కాపాడుకున్నా. కాబట్టి ఎప్పుడైనా ప్రే చేసుకున్నారు సార్, దేవుడా నేను చేసింది ఖచ్చితంగా ఇక్కడ దాకా రావాలని? కానీ ఆ టైంలో సుమంత్తో ఒక నిర్మాతగా ఒకడు సినిమా తీస్తున్నాడంటే మేమందరం నవ్వుకున్నాం సార్, ఎవడో పిచ్చోడు వచ్చాడు. లేదు చాలామంది ఐఎమ్ సీరియస్. అంటే ఎండ్ ఆఫ్ ద డే సార్, సుమంత్ గారు మిమ్మల్ని కానీ మీకు సంబంధించి నేనేం మాట్లాడలేదు సార్, జరిగిన విషయాలు జెన్యూన్గా ఏం మాట్లాడుకున్నాం. ఆ రోజున్న సిచ్యువేషన్లో ఎవరో కొత్త నిర్మాత బక్రా అవడానికి వచ్చాడు అనుకునే మాటలే నేను ఈరోజు మాట్లాడుతాను తప్ప ఇది నా వ్యక్తిగతమైంది కాదు. రైట్? లేదు అంటే లైక్ చాలామంది అండ్ లాట్ ఆఫ్ పీపుల్, ఐ కాంట్ ఈవెన్ టేక్ నేమ్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఆల్సో, లాట్ ఆఫ్ పీపుల్ ఎందుకు అతన్ని అంటే లైక్ ఒక న్యూట్రల్గా ఉన్న అతన్ని అయినా తీసుకోవచ్చు కదా, జీరో కంటే కింద ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అనే మాటలు మాట్లాడు. మైనస్లో ఉన్న వాళ్ళని జీరో నుంచి అయినా లేపొచ్చు, కానీ మైనస్ నుంచి నువ్వు ఎంత లేపినా కానీ జీరోకి ఏదో వచ్చేది అనే మాటలు కూడా చాలామంది మాట్లాడారు. కానీ సార్ బట్ అన్నీ దాటుకొని వచ్చినందుకు నేను ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ లైక్ 8 సంవత్సరాల కింద ఏం జరిగింది? అయ్యో ఎందుకు రావండి. కానీ అదే అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఒక గ్రేట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉండే ఆ టైంలో. రైట్? అంటే గౌతమ్ హ్యాస్ సీన్ సో మెనీ లో డేస్, ఐ హ్యావ్ సీన్ సో మెనీ లో డేస్. మన టెక్నికల్గా ఇప్పుడు సతీష్ డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ లైక్ we all as team members we saw so much of time where we were low. Even on the release date, post afternoon, Gautam was constantly saying sorry to me.
నేను అనుకున్నది నిలబడలేదు. అరే ఇంకా ఏం కాలేదు గౌతమ్, గౌతమ్, ఇంక మన సినిమా ఇంకా వెళ్ళలేదు, ఇంకా లైక్ లైక్ సరే ఈ వై రివ్యూ వై హీ సేస్ వాట్? రివ్యూస్ ఆ టైంలో వచ్చిన రివ్యూస్ అది ఇది చూసి హీ వాజ్ లిటిల్ నెర్వస్. బట్ ఈవినింగ్కి నైట్ షోకి ఎవ్రీథింగ్ వాజ్ సెట్ అండ్ లైక్ నెక్స్ట్ డే వీఆర్ ఆల్ సెటిల్ సెటిల్ డౌన్. సో ఆ ట్రాన్సిషన్ వాజ్ వెరీ దట్ వెరీ డే ఇస్ వెరీ క్రూషియల్. వెరీ క్రూషియల్, వెరీ వెరీ ట్రాన్సిషన్. బట్ ఐ వాజ్ సమ్వేర్ థరోలీ కాన్ఫిడెంట్. నేను నిజంగా లిటరల్గా 17 షోలు వేసిన సినిమాకి ముందు, బా 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 17 షోస్ టు ప్రతి ఒక్కరికి చూపించారు. ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద ఫ్రెటర్నిటీ ఐ థింక్ మైట్ హావ్ వాచ్డ్ ఇట్. ఏమని వాళ్ళు చూసి బాగానే ఉంది కానీ చెప్పలేము, బాగానే ఉంది కానీ చెప్పలేము, బాగానే ఉంది కానీ చెప్పలేము అని. అప్పుడు ఏమనిపించేది? కొంతమంది బ్లేటెంట్గా చెప్పినాను, లైక్ ఆడదు అన్నట్టు కూడా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి అంటే లైక్ ఇప్పుడు ఆ టైంలో నాకు కూడా నిజంగా అంత తెలియదు కదా. ఇది అప్పుడు మీరు ఏమనుకునేవాళ్ళు? నా పాయింట్ నేను మిమ్మల్ని ఊహిస్తున్నాను. నేనేమంటున్నా అంటే యాజ్ అన్ ఆడియన్స్ నేను చూసినప్పుడు నాకు నచ్చింది సినిమా. యాజ్ అ మేకర్ నేను పక్కకు పెట్టి నాది అనేది నేను పక్కకు పెట్టుకుంటే ఎస్ ఐ డోంట్ సే అది ఒక పెద్ద పర్ఫెక్ట్ సినిమా అది ఇది అని పక్కకు పెడితే నేను తీసిన బడ్జెట్లో ఒక ఒక మంచి డీసెంట్ ఫిల్మ్, వెరీ డీసెంట్ ఫిల్మ్ తీసిన అనే సాటిస్ఫాక్షన్ నాకు చాలా ఎక్కువ. చూసిన వాళ్ళు చీతు అనే సినిమా అయితే కాదు, చూసిన వాళ్ళు చూసి బయటకు వచ్చిన వాళ్ళు బాగుంది సినిమా, మంచి సినిమా తీశారు అనే మాట వస్తుందని 100% నమ్మిన. అండ్ దట్ రియల్లీ అంటే ఒకసారి రిలీజ్ అయిన తర్వాత లైక్ ఇంకా జనాలు. కానీ ఆ సినిమా తర్వాత నాని గారు జెర్సీ అనే మూవీని అవును గౌతమ్కి ఆ సినిమా చూసి అవును అతనిలోని టాలెంట్ని గమనించి జెర్సీ ఇచ్చారు. వన్స్ అండ్ అదే అండి ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫర్ గౌతమ్ ఇస్ దట్ బ్యూటిఫుల్ ఎమోషనల్ రైటింగ్ దట్ హీ హ్యాస్. సూపర్. ఆ ఎమోషన్ మొత్తానికి నిలబెట్టుకున్నారు నిర్మాత, ఒక దర్శకుడు. ₹1 లాభం చూసుకున్నారా సార్? మల్లిరావు చూసుకున్నాను. మల్లిరావులో థ్యాంక్ఫుల్లీ నేను నిజంగా అనుకున్నది ఏంటంటే మల్లిరావు ఇనిషియల్ చేసినప్పుడు ఒక 80% నేను పెట్టిన రూపాయలో 80 నాకు వచ్చి ఒక మంచి సినిమా తీసిన, ఒక మంచి పేరు, ఒక గుర్తింపు అనేది వస్తే సరిపోతుంది అనుకున్నా. కానీ బట్ థ్యాంక్ఫుల్లీ మీరు పెట్టిన ప్రతి రూపాయి వచ్చింది. సూపర్. ఇంట్రెస్ట్ మించి వచ్చింది. సో చాలా అదే అది రావడం చాలా పెద్ద విషయం. అంతే ఆ టైంలో. నెక్స్ట్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకి ఇంకా మీకు ఆల్రెడీ ఒక ప్రొడక్షన్ చేసిన ఊపు, ఉత్సాహం, ఒక నాలెడ్జ్, అవును ఎంత పెట్టచ్చు, అవును అవును ఎక్కడ పెట్టచ్చు అవును అనే దాని మీద. కానీ మీ జర్నీలో నాకు నచ్చే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ చెప్తా. ఫస్ట్ ఒక లవ్ స్టోరీ, దెన్ ఇమ్మీడియట్గా ఒక ఎంటర్టైన్మెంట్ జానర్, మళ్ళీ దానిలో ఒక చిన్న పాయింట్, ఒక బ్యూటిఫుల్ థ్రిల్లర్ లాంటి పాయింట్. అట్ ద సేమ్ టైం థర్డ్ సినిమాకి వచ్చేళ్ళకి అసలు ఊహించలే మీ దగ్గర నుంచి నేను ఒక హారర్ జానర్ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్. అట్ ద సేమ్ టైం ఫోర్త్ మూవీకి వచ్చేసరికి అది ఏ జానర్ మనం ఆడదాం. అయితే ఇదేదో గట్టిగా పెట్టుకున్నాడు అనుకుంటున్నారేమో. అట్లానే అనిపిస్తుంది. లేదు చిన్నగా వెళ్దాం, మన ప్రేక్షకులు చూస్తారు, నాకు తెలుసు. అయితే సార్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ నమ్మటానికి రీజన్ ఏంది? నవీన్ పొలిశెట్టి అనే అతను కూడా మళ్ళీ ఇక్కడ మరో సుమంత్ ఇక్కడ నా దృష్టిలో మరో సుమంత్ ఆయన. అప్పుడు మళ్ళీ ఆయన పెట్టుకోవడానికి గట్ ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? పెట్టుకోవడం అంటే నవీన్ వాజ్ ఆల్రెడీ ట్రావెలింగ్ విత్ స్వరూప్తో ట్రావెల్ చేస్తున్నాడు. సో స్వరూప్ రాసుకున్న స్క్రిప్ట్ అదంతా చూసుకున్నప్పుడు నాకు అంటే లైక్ ద వే ఏదున్నా మళ్ళీ బాటమ్ లైన్కి వచ్చేసరికి స్క్రిప్ట్. సో ఆ టైంలో మల్లిరావు చేసిన తర్వాత నాకు పెద్దగా ఎక్కువ స్క్రిప్ట్స్ ఏం రాలేదు. నాకు ఫేస్బుక్లో పింగ్ చేసిన ఆ టైంలో, నేను ఇప్పుడు ఫేస్బుక్ కూడా వాడట్లేదు. ఆ టైంలో ఫేస్బుక్లో స్వరూపింగ్ చేస్తే నార్మల్గా అడిగితే స్క్రిప్ట్ పంపించండు. కొంచెం టైం తీసుకున్న తర్వాత కొంచెం లీజర్ ఉన్నప్పుడు చదివినప్పుడు నాకు ఇన్స్టెంట్గా చదవగానే ఒక ఫీల్ వచ్చేస్తుంది. బాగుంది బాగాలేదు అనేది ఒక ఇన్స్టెంట్ రియాక్షన్ ఉంది. నాకు 3 సినిమాలకి ఇన్స్టెంట్ రియాక్షన్. మల్లిరావు చదివినప్పుడు చదివి అటు ఎండ్ అయింది స్క్రిప్ట్, లోపల నుంచి ఒక గట్ ఫీలింగ్ దిస్ ద స్క్రిప్ట్. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సేమ్ థింగ్, ఈవెన్ మసూదా సేమ్ థింగ్. వన్స్ యూ ఫినిష్ ద స్క్రిప్ట్ యూ నో దట్ దిస్ ద స్క్రిప్ట్. ఖచ్చితంగా అది అర్థమవుతుంది 100%. సో ద వే ఇట్ ఈస్ రిటన్ అది. సో ద వే స్వరూప్ రోడ్ ద ఎంటైర్ స్క్రిప్ట్
అండ్ నవీన్ వచ్చిన తర్వాత నవీన్ పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకొని చేసుకున్న చేంజెస్ చేంజెస్ బ్రిలియంట్. బ్రిలియంట్, రియల్లీ బ్రిలియంట్. ఆ సినిమా తర్వాత మీ మీద నమ్మకం వచ్చింది. మీ ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోవడం ప్రారంభించారు అందరు. నేను కూడా అప్పుడే సేవ్ చేసుకున్నాను. అందుకే నా దానిలో రాహుల్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రే అని ఉంటుంది. అప్పుడు హీస్ అ గట్సీ ప్రొడ్యూసర్, హీస్ సంథింగ్ ఎల్స్, హీస్ నాట్ ఎ క్యాషియర్ అనే ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చింది. దానికి బాగానే ప్రాఫిట్స్ దానికి బాగానే వచ్చింది. వెరీ వెరీ డీసెంట్. అక్కడ కూడా మళ్ళీ నవీన్ పుల్శెట్టి ఇంకొక నవీన్ స్థాయి మారాడు. కానీ మీ స్వరూప్ ఎందుకు పెద్దగా బయటకు కనబడలేదు? మీ దర్శకులు అందరూ ఎందుకు సైలెంట్గా ఉంటారు? అంటే ఏజ్ ఏమో అండి. లైక్ ఓకే, ఇప్పుడు నేను కూడా మ్యాక్సిమం సైలెంట్గానే కనిపిస్తాను. అవును. అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత అంటే మీ దగ్గరికి వచ్చినాక అలా అలవాటు వద్దా, అయితే వాళ్ళు అలాంటి వాళ్ళ మీరు చూసుకుంటారా? ఏమో స్వభావం అట్లా. నేను గౌతమ్ కూడా చాలా కూల్ ఉంటాడు, కామ్ క్వైట్. అలాగే మీ స్వరూప్ అంతే, సాయి అంతే. సాయి అంతే. ఏజ్ అంటే లైక్ మేమంతా ఒకటే ఏజ్ ఆల్మోస్ట్. లైక్ వీఆర్ ఇన్ 40s. సో ఆ టైంలో అంటే 30s, బట్ ఆ ఏజ్లో ఉన్నాను. లైక్ పోస్ట్ 35 కొంచెం మెలోడౌన్ అవుతామేమో, కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోయి వాట్ ఈజ్ లైఫ్ ఎక్కడ అవసరం అక్కడే మాట్లాడాల్సి వస్తుంది. బ్రిలియంట్. అయితే అది అయిపోయింది సార్. వెంటనే మసూద్ చేంజ్. ఇది ఇది అసలు ఇది నేను కూడా చాలా మోసా మీకు గుర్తుంటే. నేను అసలు వదిలిపెట్టిన ఏదన్నా సినిమా నచ్చితే 3.5 ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇచ్చాము, దానికి చాలా పర్ఫెక్ట్ లెక్కలు. అండ్ నేను దిల్ రాజు గారు లైన్లో దిగారు. కానీ ప్రతిదానికి ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్. కానీ మసూద టైంలో మీరు అప్పటికి 2 హిట్లు కొట్టినా కూడా మీకు ఏ ఛానల్ శాటిలైట్ అవ్వలేదు, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో మీ సినిమా కొనలేదు, ఎక్కడ కూడా బిజినెస్ అవ్వలేదు. అవును, రైట్. అవును. కానీ అప్పటికే మీరు దాని మీద చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవును. నిజంగా అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? నిజంగా ఆనెస్ట్గా చెప్పండి. దానికేముందండి, ప్రతి సినిమాకి అంటే లైక్ ఎక్సెప్ట్ ఫర్ మల్లిరావ, బికాజ్ ఐ ఆల్రెడీ హ్యాడ్ దట్ మనీ. అది వదిలేస్తే నాకు ఏజెంట్కి ముందు, రిలీజ్కి ముందు కూడా సేమ్ సిచ్యువేషన్. ఎవరు అసలు ఏజెంట్ని ఇవన్నీ పక్కకు పెడితే అట్లీస్ట్ మసూదాని, మల్లిరావని కొంచెం కొద్ది గొప్ప మనుషులకు తెలుసు. ఏజెంట్ని నిర్మోమాటంగా ఎవరు నమ్మలేదు. రిలీజ్కి ముందు నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ హూ సా ది మూవీ ప్రయర్ డిడ్ంట్ బిలీవ్ దట్ ఈస్ గోయింగ్ టు వర్క్. ఫస్ట్ రీజన్, ఇప్పటివరకు తెలుగులో డిటెక్టివ్ జానరా సినిమా ఏది హిట్ కాలేదు అనేది బ్లేటెంట్. ఫస్ట్ బ్లైండ్గా ఒక బండ గుర్తు వాళ్ళు పెట్టుకుంది ఏంటంటే ఇది. అండ్ ఈ సినిమా ఈ డైరెక్టరు ఈ హీరో కాంబినేషన్లో రావాల్సింది కాదు. ఈ సినిమాకి స్కోప్ పెద్దగా ఉండే, ఒక పెద్ద డైరెక్టరు పెద్ద హీరో చేసి ఉంటే కొద్ది గొప్ప. సరే అవన్నీ జరగలేదు, ఇప్పుడు నేను దానికి ఏం చేయలేను. కానీ నేను ఒక సినిమా కానీ మీరు మళ్ళీ వాళ్ళందరి నమ్మకాన్ని నిలబెడితే ఇప్పుడు చాలా వచ్చినాయి ఏజెంట్స్, ఒకటి కూడా ఆడలేదు. మళ్ళీ అక్కడ కూడా అంటే నేను అదే అంటున్నా అండి, ఏం చేసినా ఎంత ఉన్నా కానీ స్క్రిప్ట్లో దమ్ము లేకపోతే ఏది చేయలేము. అందులో మీ సినిమాలో ఒక అతను ఉంటారు సార్, చాలా ఓల్డ్ ముసలి క్యారెక్టర్, భలే ఉంటుంది అసలు. నేను షాక్ అయిపోయాను. హిందూ ఇలా ఆయన థియేటర్ ఆర్టిస్ట్, బాగా చేశారు, వెరీ బ్రిలియంట్. అండ్ థ్యాంక్ఫుల్లీ టచ్ వుడ్. కానీ మాకు ఆల్మోస్ట్ పోస్ట్ జరిగే టైంలో డబ్బింగ్కి కొంచెం ఆయన పోర్షన్ కొంచెం పెండింగ్ ఉన్నప్పుడు వాస్ కంప్లీట్లీ బెడ్ రిడెన్. అయ్యో. సో ఆల్మోస్ట్ అంటే లైక్ చాలా వెరీ సీరియస్ కండిషన్ ఉంది. థ్యాంక్ఫుల్లీ ఆయన మళ్ళీ బయటకు వచ్చిండు. హీ ఫాట్ హిస్ లైఫ్ అండ్ కేమ్ బ్యాక్. మళ్ళీ ఆ చిన్న పోర్షన్ కంప్లీట్ చేసి డబ్బింగ్ కంప్లీట్ చేసి వచ్చారు. గ్రేట్. లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటాం కానీ చిన్న క్యారెక్టర్ని, బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంటెన్సివ్ క్యారెక్టర్ టైం. సూపర్. అయితే ఇప్పుడు మసూద దగ్గరికి వస్తే, అంటే నాకు ఇక్కడ ప్రతి దగ్గర కూడా అబ్జర్వ్ చేస్తుంటే కొత్త ఆర్టిస్టులు లేరు అనుకున్న వాళ్ళందరినీ మసూద దగ్గరికి వచ్చేసరికి నాకు సంగీత గారు ఆ మ్యాజిక్ చేసి, సంగీత గారు అంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. యాక్చువల్లీ 40sలో ఉన్న వాళ్ళకి తెలుసు. అయ్యో అది మిస్ అయిపోయామే సంగీతం అనుకుంటే మళ్ళీ తీసుకొచ్చారు. ఐ ఫీల్ సో హ్యాపీ దట్ టైం. అది ఎలాగా సాధ్యపడింది? అంటే సాయి నాకు యాక్చువల్లీ మల్లిరావు టైం నుంచి కొంచెం అడపదడప పరిచయం. ఓకే. సో అప్పుడప్పుడు అండ్ లైక్ త్రూ కామన్ ఫ్రెండ్స్ ఆఫ్ గౌతమ్ అండ్ సాయి అప్పుడప్పుడు
వచ్చేవాడు. నాకు ఏజెంట్ తర్వాత ఏంటి అని అంటే ఐ టుక్ అప్ ఆన్ ఎ ఛాలెంజ్ దట్ నాకు టెక్నికల్లీ బ్యూటిఫుల్ సినిమా తీయాలి అనేది ఒకటి గట్టిగా పడింది సౌండ్ పరంగా. సో నాకు విజువల్ అండ్ సౌండ్ పరంగా నాకు ఒక అండ్ ఐ ఐ రియల్లీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దట్ స్పేస్ ఫర్ మీ టు అండర్స్టాండ్ గెయిన్ టెక్నికల్ నాలెడ్జ్ ఫస్ట్ థింగ్. రైట్. సో సినిమాలు బాగున్నాయి, స్టోరీలు బాగున్నాయి, అంతా బాగానే ఉంది. కానీ అప్పటి వరకు చాలామంది మాట్లాడుకునేది కూడా ఏంటి అని అంటే టెక్నికల్గా అంత అప్ టు ది మార్క్ లేదు, ఇంకా బెటర్గా తీయవచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ అది ఇది అని మాట్లాడుతున్నారు. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఒడు ప్రొడక్షన్ వాల్యూస్ అని మాట్లాడుతారు, కానీ అసలు ప్రొడక్షన్ వాల్యూ ఏంటి అనేది ఎవరికి తెలియదు. అది బ్యూటీ. అది అంతా పక్కకు పెడితే అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ప్రొడక్షన్ వాల్యూస్ ఐ మీన్ ప్రొడక్షన్ వాల్యూ ఏముంటుందండి అండ్ లైక్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు ఇది కొంచెం ఇది తెల్లగా ఉంచి దీని మీద ఇంకో రంగు వేస్తే ప్రొడక్షన్ వాల్యూ పెరిగిపోతుందా? అది కాదు. దర్ ఇస్ ఫ్రేమింగ్, లెన్సింగ్, లైటింగ్లో ప్రొడక్షన్ వాల్యూ తెలుస్తుంది. అండ్ ఎస్ డెఫినెట్లీ ఆర్ట్ వర్క్ విల్ వాల్యూ యాడ్ టు ఇట్. అన్ని సింక్లో ఉంటే ప్రొడక్షన్ వాల్యూ బాగుంది. అండ్ ఎంత అనుకున్నా ఏం చేసినా చిన్న సినిమాల మీద ఒక చిన్న చూపు 100% ఉంటుంది. యూ కెన్ నాట్ రియల్లీ అప్రిషియేట్ ద బ్యూటీ ఇన్ స్మాల్ ఫిలిమ్స్. వెరీ వెరీ ఫ్యూ స్మాల్ ఫిలిమ్స్. నాకు ఆ కోవలో నాకు మసూదా చేయాలని ఉంటుంది. ఐ వాంట్ మసూదా టు బి అప్రిషియేటెడ్ ఫర్ ఇట్స్ టెక్నికల్ ఫినిష్. కరెక్ట్. సో నాకు దానికోసము ఐ వాజ్ లుకింగ్ ఫర్ స్టోరీ. అండ్ నేను హారర్ చదివినప్పుడు అసలు దీనికి ఉన్నంత స్కోప్ నేను వేరే ఏ సినిమా తీసినా, నేను లవ్ స్టోరీ చేసినా నేను చెప్పలేను, థ్రిల్లర్ చేసినా చెప్పలేను, ఇంకేది చేసినా చెప్పలేను. హారర్ ఈజ్ వన్ థింగ్ వేర్ ఐ థాట్ ఐ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు మేక్ ఇట్ టెక్నికల్లీ ఏమైనా చెప్పొచ్చు, ఏమైనా మాడవచ్చు, బ్రిలియంట్గా చేయొచ్చు అనేది టెక్నికల్ బ్రిలియన్స్ ఉంటుంది. So that is where we thoroughly worked on it, and thanks to COVID also, we had a lot of preparation because of COVID. అయితే చిన్న సినిమా అన్నారు, చిన్న సినిమాకి పెద్ద ప్రొడ్యూసర్గా కేర్ ఆఫ్ అడ్రస్ మీరే అని చెప్పొచ్చా? చిన్న సినిమాలకి పెద్ద ప్రొడ్యూసర్గా కేర్ ఆఫ్ అడ్రస్. అంత పెద్ద మాటలు ఎందుకు లేండి, చాలా మంది చేస్తున్నారు. లాట్ ఆఫ్ పీపుల్ చేయడం వేరు, హిట్ అనే 2 అక్షరాల కోసం వెయిట్ చేయకుండా స్టాగ్నెట్గా కష్టపడి చూపించి కొట్టాల్సిందే అని నించోటం వేరు. చేస్తున్నారు, డెఫినెట్గా చేస్తున్నారు. నాకు తెలిసి 5 కోట్లు పెట్టిన ఒక 100 మంది నిర్మాతలు 95 మంది 5 కోట్లలో 5 లక్షల రూపాయలు కూడా రాకుండా ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసు. అవును, వెరీ సీరియస్. లేదు అంటే లైక్ ఆఫ్ లేట్ నేను మన ఛాంబర్లో అంటే లైక్ మెంబర్షిప్ కౌన్సిలింగ్ కమిటీ కొత్తగా అంటే లైక్ థ్యాంక్ఫుల్లీ ఎవ్రీ మంత్ కౌన్సిలింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. అవును. సో ఎవరైతే కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నారో వాళ్ళకి అంటే ఆల్రెడీ చేసిన ప్రొడ్యూసర్స్ వెళ్ళి వాళ్ళకి అంటే మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే ఏంటి ఎలా ఏంటిది అనేది. ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెడితే ఇప్పుడు ఎవరైనా మిగతా వాళ్ళు కంప్లైంట్ చేస్తారేమో, కానీ ప్రొడ్యూసర్ ఏం చేయలేడు. కరెక్ట్. ఆయన డబ్బులు పెట్టేసిండు, వస్తే వచ్చినాయి, పోతే పోయినాయి. నామరూపాలు అంటే ఇండస్ట్రీని మొత్తం స్టార్టింగ్లో ఫస్ట్ రూపాయి ఖర్చు పెడితే లాస్ట్కి వచ్చేది ప్రొడ్యూసర్. ఫస్ట్ పెట్టాల్సింది ప్రొడ్యూసర్. వాటర్ బాటిల్ కూడా నాకు దప్పికైనా ఎవరికి దప్పికైనా వాటర్ కూడా మీ డబ్బులతో తాగుతాం. ఏదైనా ఏదున్నా అండ్ ఖర్చు పెట్టాల్సింది నువ్వే. ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఖర్చు పెట్టాల్సింది నువ్వే, లాస్ట్కి వచ్చేది నీకు. అందరిది అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వస్తాయి నీకు.